హాయ్ అండి. బాలల కథ 'బుడ్డమిరపకాయ' రచన గళం వసంతశ్రీ. అనగనగా ఒక ఊరిలో ఒక ముసలవ్వ ఉండేది. ఆవిడకు నా అనేవారు లేరు. దానితో ఆమెప్పుడు బాధపడుతూ, దేవుణ్ణి ఇన్నేళ్లుగా నీకు పూజలు చేస్తున్నాను. నాకా పెద్ద వయసైంది. నా బాగోగులు చూసేవారు లేరు. నేను పోతే నన్ను మట్టి చేయటానికి ఒక బుడతన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ ఉండేది. ఆ రాత్రి ఆ ముసలవ్వకు కల్లో దేవుడు కనపడి, రేపొద్దున లేచి నువ్వు నీ ఇంట్లోని కుండపై మూత తీసి చూడు, నువ్వు కోరుకున్నట్లు జరుగుతుంది అన్నాడు. మరుసటి రోజు లేవగానే కుండ తీసి చూస్తే అవ్వకేమీ కనపడలా. లోపల నుండి ఒక స్వరం వినపడింది. అవ్వ చెవులు రెక్కిచ్చి వింటే, అవ్వా నేను బుడ్డమిరపకాయను, చూడు నన్ను అన్న గొంతు విని ఏమీ కనపడక కుండ లోపలి వస్తువులను కింద విదిలించింది ఆశగా అవ్వ. చిన్న బుడతడు బుడ్డమిరపకాయ అంతే ఉన్నాడు. ఆ వస్తువుల్లోంచి బయటకు వచ్చి అవ్వ చీర కొంగులాగాడు. అవ్వా నేను నీ మనవణ్ణి వచ్చాను నిన్ను చూసుకోటానికి. అవ్వకు బుడతట్టింది. రాత్రి దేవుణ్ణి బుడతన్ని ప్రసాదించమంటే నిజంగా బుడ్డోణ్ణిచ్చాడు. ఏదో ఒకట్లే దేవుడిచ్చాడు అని సంతోషపడుతూ ఆ బుడ్డమిరపకాయని ఎత్తుకుని ముద్దాడి. అవ్వా నీకేం కావాలో చెప్పు, ఒక్క క్షణంలో చేస్తాను. అలాగే బుడతా, ఈ గేదెలను అడవికి తీసుకెళ్లి మేపుకురా అంటూ కర్రకు సద్దిమూట తగిలించి, ఇది మధ్యాహ్నం తిను అంటూ పంపింది అవ్వ బుడ్డమిరపకాయను అడవి. గేదెలు తీసుకుని అడవికి వెళ్ళాడు బుడ్డమిరప. సూర్యుడు నెత్తిమీదికి రావడంతో అవ్వ ఇచ్చిన చదితి నిద్రపోయాడు. సూర్యుడు అస్తమించే సమయానికి గేదెలు తోలుకోమని వద్దామని గేదెల దగ్గరికి వెళ్తే ఎవరో దొంగలు గేదెలకు పాలు పిండుతూ కనపడ్డారు. వాళ్ళనేమన్నా చేద్దామంటే వేరేడంత లేని మిరపకాయ ఏం చేస్తాడు? ఆలోచించి గేదె తినే గడ్డిలో దూరాడు. గేదె గడ్డి తినగాని పొట్ట లోపలికి పోయి గేదెని గిచ్చుతుంటే ఆ బాధకు గేదె దొంగల్ని తన్ని నడ్డి విరగొట్టింది. తర్వాత పేడవేగానే బయటకు వచ్చాడు. ఇలా అన్ని గేదెల్లోకి దూరి దొంగలను తరిమి తరిమి కొట్టాడు. ఆ తర్వాత పక్కనున్న నీటి కుంటలో మునిగి కాసేపు ఈత కొట్టి ఒంటికి అంటిన పేడను పోగొట్టుకుని బయటకు వచ్చాడు. అన్ని గేదెలను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అవ్వా ఆకలవుతుంది, అన్నం పెట్టు అన్నాడు. మనవడా నేను పేదదాన్ని, నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేవు. కొట్టుకెళ్ళి షావుకార్ దగ్గర తెస్తా, ఏం కావాలో చెప్పవా అంటే కావలసిన సరుకుల పేర్లు చెప్పింది అవ్వ. కొట్టుకు వెళ్ళి షావుకార్ని సరుకులు అడిగితే, డబ్బులిస్తేనే సరుకులిస్తాను అన్నాడు షావుకార్. నా వద్ద డబ్బులు లేవే, రేపిస్తాను, అప్పివ్వమని అడిగాడు షావుకారును బుడ్డమిరపకాయ. షావుకారు ఎగతాళి చేశాడు. నువ్వేళ్ళంత లేవు, నాకు డబ్బులిస్తావా? డబ్బులంతా పొడవు కూడా లేవుగా అని పక్కపక్క నవ్వాడు. షావుకారు తల మీదకి ఎగిరి దూకాడు బుడ్డమిరపకాయ. షావుకారు మిరపకాయను తల నుండి తీసి విసిరేయబోతుంటే చటుక్కున చెవిలోకి దూరాడు. చెవిలో గులగుల్లాడుతుంటే షావుకారు మిరపకాయను తీసి కింద వేశాడు. ఇప్పుడు ఇస్తావా లేదా నీ ముక్కులోకి దూరినా? వద్దు, నీకేం కావాలో అవి ఇస్తాను అంటూ ఇచ్చాడు షావుకారు. అవి తీసుకెళ్ళి అవ్వకిస్తే వండిపెట్టింది. అన్నం తిని హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు రాజుభట్లు వచ్చి దండోరా వేస్తే వెళ్ళి విన్నాడు. రాజకుమారి సునందినికి స్వయంవరం, అన్ని విద్యల్లో ఆరుతేరిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ పాల్గొని ఓడిపోయిన వారికి శిక్ష పడుతుందోహో అనే వార్త విని ఇంటికి వచ్చి అవ్వతో, నేను స్వయంవరంలో పాల్గొని గెలిచి రాజకుమారిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అవ్వ ఓసినోరంతా తెరచి ఒకటే నవ్వింది. నువ్వెక్కడా? అందగత్త రాజకుమారి ఎక్కడా? అత్యాస పనికిరాదు అంటూ హితబొచ్చేసింది. అయినా నేను రాజధానికి వెళ్ళి పోటీలో పాల్గొంటాను, రాజకుమారిని చేపడతాను అన్నాడు మొండిగా మిరపకాయ. వెళ్ళు, ఓడిపోయి 1000 కొరడా దెబ్బలు తినరా అంటూ పంపింది అవ్వ. వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో అడవి తగలబడి మంటలు వస్తే వాటిని తన దోసిలోకి తీసుకొని నోరు తెరిస్తే అవన్నీ నోటిలోకి పోయాయి. నోరు మూసి ముందుకు వెళ్తే పెద్ద నదులు కనపడితే వాటిని దోసిల్లోకి తీసుకుని చెవుల్లోకి వంపుకున్నాడు. తర్వాత
తాపీగా నడుస్తూ రాజధాని చేరాడు బుడ్డమిరపకాయ్. అప్పటికే పోటీలు ఆరంభమయ్యాయి. ఎందరో తమ నైపుణ్యాలు చూపిస్తున్నారు. కానీ చివరి పరీక్షలో ఓడిపోతున్నారు. ఆ ఆజానుబాహువుల మధ్య మన బుడ్డమిరపకాయని చూసిన వారే లేరు. సునందిని ఎంతో అందంగా దండ పట్టుకొని సిగ్గుపడుతూ నిల్చొని ఉంది. మన బుడ్డమిరపకాయ చివరగా తలపట్టానికి వెళ్ళాడు, అక్కడున్న వాళ్లను ఓడించడానికి. అందరికీ బుడ్డమిరపకాయ కనపడలా. తర్వాత ఒక ఈగలాగా వాళ్ల మీదకి వాలటం, వాళ్ల ముక్కులు కొరకటం, చెవులు గిల్లటం, బుగ్గల మీద రక్కటంతో బుడ్డమిరపకాయను వదిలించుకునే క్రమంలో వాళ్ళు కత్తిని వదిలేశారు. చివరికి విజయం పొందాడు వాళ్ల మీద మన బుడ్డమిరపకాయ. అందరూ మిరపకాయను వింతగా చూస్తున్నారు. ఎవరీ వింత మరగుజ్జు మనిషి అని. తర్వాత కుస్తీ పోటుల్లో కూడా ఆ మల్లయోధుల మీద పడి ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్ది వారిని మట్టి కనిపించాడు. అందరూ భలే నవ్వుతూ బిడ్డమిరపకాయను చూశారు. చివరికి విజయం పొందాడు. కాని రాజు ఈ వేలడంత లేని బుడ్డమిరపకాయకు తన కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి ఇష్టపడక మిరపకాయను చెరసాల్లో వేయమని ఆదేశించాడు. ఇక రాజుకు తన నిజ ప్రతాపం చూపించాలని ఎగిరి రాజు ఒళ్ళో కూర్చున్నాడు. ఓ రాజా, నాకు నీ కుమార్తెనిచ్చి వివాహం చేయని ఎడల నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. నన్నే ధిక్కరిస్తావా? ఎవరక్కడ? ముందు ఈ బుడతని పట్టుకుని బంధించండి అన్నాడు రాజు ఆవేశంగా. వెంటనే ఎగిరి స్తంభం మీద కూర్చొని ఒక్కసారిగా నోరు తెచ్చాడు. నోటి నుండి పెద్ద మంటలు రాజదర్బార్లోకి వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక అందరూ బయటకు పరుగులు తీశారు. రాజు కోపంతో రగిలిపోయి భటులను ఆ స్తంభం మీదున్న ఆ మురంగుజ్జును పట్టుకొని రండి అని ఆదేశించాడు. భటులు స్తంభాలెక్కుతుంటే ఈసారి గట్టిగా చీదాడు. ముక్కు నుండి వచ్చిన నీటితో దర్బారు సగం వరకు నిండిపోయింది. రాజు ఆ నీటిలో తేలుతూ బతుకుంటే రాజ్యం ఏలుకోవచ్చు అనుకున్నాడు. వెంటనే నీటిని కట్టడి చేయి, వివాహం జరిపిస్తాను నా కుమార్తెతో, కిందకి దిగిరమ్మని బుడ్డమిరపకాయని వేడుకుంటే కిందకు వచ్చి సునందినిని వివాహం చేసుకున్నాడు బుడ్డమిరపకాయ. వివాహం చేసుకున్న వెంటనే రాజకుమారులాగా మారిపోయాడు బుడ్డమిరపకాయ. రాజు ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుంటే తనకు శాప విమోచనం అయిందంటూ రాజు కాళ్లకు మొక్కాడు. నేను ఇక్కడకు 100 కోసుల దూరంలో ఉన్న మగధ దేశ యువరాజు ప్రతాపసింహుడను. ఒకరోజు మా దేశంలో జరుగుతున్న హోమంలో పాల్గొనటానికి వచ్చిన ఒక మరగుజ్జు సాధువును చూసి ఎగతాళి చేశాను. ఆ సాధువు వెంటనే, నన్ను అవమానించిన నువ్వు నాకన్నా మరగుజ్జువై వేలంత పొడవులో పుడతావు అని శపించాడు. నేను పొరపాటైంది, శాప విమోచన చేయమని సాధువుని కోరాను. నిన్నెవరైనా పెళ్లాడితే నీకు శాప విమోచనం జరుగుతుంది. కానీ నా రూపం చూసి నన్నెవరు పెళ్లాడతారు అని ఆ సాధువు కాళ్ళు పట్టుకుని బతిమలాడితే నీకు కొన్ని శక్తులను దారపోస్తాను, వాటితో విజయం సాధిస్తాం. దాంతోపాటు మీ ఇలవేల్పును కూడా పూజించాలి, అప్పుడే నా శక్తులు నీకు ఉపకరిస్తాయి అన్నాడు. అప్పుడు నేను చేసిన పూజలకు మెచ్చి మా ఇలవేల్పు తన భక్తురాలైన ఒక అవ్వకు అండగా ఉండమని కల్లోకొచ్చి ఆదేశించాడు. అవ్వకు నేను వేలడంత రూపంలో కుండలో దొరికాను అంటూ తన కథను చెప్పటం ముగించాడు ప్రతాప్సింహుడు. ప్రజల జై జై ధ్వానాల మధ్య రాజకుమార్ని గుర్రమెక్కించుకొని ముసలవ్వ దగ్గరకు వెళ్ళాడు. ఆమె సంతోషంతో దీవించింది ఇద్దరిని. ఆమెను రాజకుమార్ని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు ప్రతాపసింహుడు.